మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినమున మన యొక్క వాక్య భాగం కొరకు మన యొక్క అంశము కార్యారంభము నుండి కార్యాంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి మన ఆత్మీయ జీవితంలో ఆరంభము కంటే అంతము చివరి దినములలో మనం ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలో ఈ విషయాన్ని గురించి మనము బైబిల్లో తలస్తూ ఉన్నాము. ఆయా విధాలుగా కొంతమంది రాజులను గురించి కూడా, దావీదు గారి గురించి కూడా కొన్ని దినములు మనం ధ్యానిస్తున్నాం. ఈ దినం కూడా ఒక భాగాన్ని, ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మనము చదువుకొని క్లుప్తంగా మనం ధ్యానిస్తాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెగింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతన్ని కలిగిన అంతటికిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహంతో తీసుకొని వచ్చెను. గమనించినారా? దేవుని మందసాన్ని దావీదు గారు దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని దగ్గర కనిపెట్టకుండా తన యొక్క సొంత నిర్ణయం ప్రకారము, తన యొక్క స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చున్నప్పుడు అని మనకు పాట ఉంది. తన సొంత తలంపుతోటి, సొంత యొక్క ఇష్టంతో తీసుకుని వచ్చినప్పుడు నష్టం కలిగింది. తరువాత తాను గుర్తించినటువంటి సందర్భాన్ని మనం ఎరగలం. ఈ దినాల్లో కూడా మన యొక్క సొంత తలంపుతోటి, మన సొంత ఉద్దేశంతో దేవుని మందిరంలో పరిచర్య కావచ్చు, సేవ కావచ్చు మనం చేస్తే దానివల్ల ఏమీ మనకు ప్రయోజనం ఉండదు. ఇక్కడ చూడండి, దావీదు భయపడ్డాడు. ఉజ్జాకు మరణం రావడం వల్ల భయపడి దేవుని మనసాన్ని తన యొద్దకు తీసుకుని రావడానికి తెగింపలేకుండా ఏం చేసినాడంటే ఓబేదెదోము ఇంటి దాకా తీసుకుని వచ్చేసి ఓబేదెదోము యొక్క ఇంటిలో దేవుని మందసాన్ని ఉంచినాడు. ఓబేదెదోము యొక్క ఇంటిలో దేవుని మందసము 3 నెలలు ఉన్నది. 3 నెలలలో ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటి ఇది గొప్ప సత్యము. ఆశీర్వదించబడటం అనేది 3 నెలలలో ఓబేదెదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడడం అనేది దావీదుకు కనబడుతుంది, ప్రజలకు కనబడతా ఉంది. అందుకని దేవుని బిడ్డలముగా ఇన్ని సంవత్సరముల నుండి మనము దేవుని యొక్క మందిరాన్ని లేక దేవుని సన్నిధిని కలిగి ఉంటున్నాము. మనము, మన కుటుంబాలు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాయి, దేవుని యొక్క బిడ్డలముగా మనము గమనించవలసిన విషయము. దాదాపు కొన్ని సంవత్సరాలు ఓబేదెదోము ఇంట్లో, అబీనాదాబు ఇంటిలో ఉంది మందసం. కానీ చివరికి వచ్చినటువంటి ఫలితం ఏంటంటే అబీనాదాబు యొక్క లేక తన కుమారుల్లో ఒక కుమారుడు చనిపోయినాడు. ఇన్ని సంవత్సరాలు మందసాన్ని ఇంట్లో పెట్టుకొని చివరికి తేలిన ఫలితం ఏంటంటే తన ఇంటి వారికే క్షేమం లేకుండా ఉన్నటువంటి విషయాలు. అందుకనే దేవుని మందసాన్ని మనం కలిగి ఉన్నామంటే, దేవుని మందసం అంటే మందసములో 3 విషయాలు ఉంటాయి. ఒకటి, దేవుని యొక్క నిబంధన పలికలు ఉంటాయి. తర్వాత మన్నాగల పాత్ర ఉంటుంది. 3వది చిగురించినటువంటి అహరోను యొక్క కర్ర ఉంటుంది. ఈ 3 దేవుని సన్నిధిని చూపిస్తున్నాయి. ఆజ్ఞలు నిబంధన పలకలలో ఏముంటుంది? ఆజ్ఞలు ఉంటాయి. బైబిల్ ప్రకారంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి సత్యాలనే నేను మీకు గుర్తు చేస్తున్నాను. నీవు నీ ద్వితీయోపదేశకాండం 28 మొదటి నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేళ్ళ ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో పొలంలో దీవించబడతావు. కారణం ఏంటంటే దేవుడు అంటే లాభం లేదు, దేవుని మందిరానికి వస్తే లాభం లేదు. దేవుని మందిరంలో నేను పరిచర్య చేస్తున్నాను, నా సేవ చేస్తున్నాను, చూడు నేను దేవుని కొరకు ఇంత చేస్తున్నాను అంటే దానివల్ల కూడా లేదు. ఏలి కుటుంబాన్ని గురించి తెలుసు. ఇట్లాంటి చెప్పుకుని పోవాలంటే నాకు చాలా సమయం అవుతుంది. కాబట్టి ఏలి కుటుంబం కూడా అంతే, యాజకులుగా ఉన్నారు. చివరికి ఏం మిగిల్చినారు? ఈ దినముల్లో దేవుని సేవ అంటున్నాము, దేవుని పరిచర్య అంటున్నాము, దేవుని మందిరాల్లో చేస్తున్నాము, రకరకాల విధాలు చేస్తున్నాం. దానిని బట్టి మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయా? ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించటం లేదు. అందుకని ఓబేదేదోము ఇంటి ఇల్లు 3 నెలల్లో, ఎందుకంటే దేవునికి ఎంత అనుకూలంగా జీవించినాడు, దేవుని కొరకు ఎంత భక్తిగా జీవించినాడు, దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవించినాడు. దేవుడు మెచ్చుకున్నటువంటి విధానంలో ఓబేదేదోము తన కుటుంబం ఉన్నది కాబట్టి ఆశీర్వించబడింది. అందుకని మనకు పాట ఉంది, ఆజ్ఞలు నెరవేర్చినతో ఆశీర్వించబడతామని. దేవుడు పిలిచింది ఎందుకంటే మనల్ని ఆశీర్వాదం కొరకు పిలిచినాడు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఓబేదేదోము ఇంటిలో మందసము 3 నెలలు ఉన్నది. ఆ 3 నెలల్లో ఫలితం కనబడింది. ఈ దినాలలో ఏళ్ల తరబడి సేవ చేస్తున్నారు సేవకులుగా. ఒక్కొక్క స్థలాలలో 8 సంవత్సరాలు ఉన్నామని చెప్తా ఉన్నారు. ఏంటి నీ పరిచర్య? నీ పరిచర్య విధానం ఏంది? ఎంతవరకు అభివృద్ధి అయింది? అట్లే సంఘాల్లో కూడా అంతే. మందిరాలు పెట్టుకున్నాము, ఏమైనా ఉన్నదా? ఏమన్నా ఆత్మల యొక్క అభివృద్ధి ఉన్నదా? కాబట్టి ఇవన్నీ చాలా చెప్పగలం. అందుకొరకనే 3 నెలలలో ఫలితం కనబడింది. నేను చిన్నగా కొన్ని విషయాలు ఓబేదేదోము గారి యొక్క కుటుంబాన్ని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను తలస్తూ ఉన్నాం. గమనించండి. ఓబేదేదోము 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించబడిన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చివరి దినాలలో ఉన్నాం. ఈ దినాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన విషయం. 2 గ్రంథాలలో ఈ వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాటలు మనం చూడగలం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఇది ఓబేదేదోము గారి గురించినటువంటి యొక్క సందేశమే ఇక్కడ కూడా రాయబడి ఉన్నటువంటి యొక్క సందర్భము మనము చూడగలం. 13వ అధ్యాయము 13:14 తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోగా గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలోనికి తీసుకొని పోయారు. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని, ఇక్కడికి వచ్చినాక కొంత పెరిగింది, అతని ఇంటి వారిని అతని సొత్తంతా కూడా ఏం చేసినాడు? దేవుని బిడ్డలారా, దేవుని సంధి కలిగినటువంటి మనము, లేక రక్షించబడి మనము, దేవుని మందిరములో ఆయన సంఘంగా ఉంటున్నటువంటి మనము ఆశీర్వించబడుతున్నామా? ఆత్మీయంగా ఎంత ఆశీర్వించబడింది ఓబేదేదోము కుటుంబం అని అంటే నేను చదువుతున్నాను. గమనించండి. మొదటి దినవృత్తాంతములో 26వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములో 26వ అధ్యాయము 3వ వచనం, దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమయ జ్యేష్ఠుడు, యెహోయాజాబాదు 2వ వాడు, యోవాషు 3వ వాడు, షాకారు 4వ వాడు, నెతనేలు 5వ వాడు, అమీయేలు 6వ వాడు, ఇస్సాకరు 7వ వాడు, మెషిల్లేత్ 8వ వాడు. గమనించినారా? వాని కుమారులైన షెమయాకు పుట్టిన కుమారులు వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. ఎట్లాంటి వాళ్ళు? ఏమండి, ఓబేదేదోము యొక్క కుటుంబం వారిని దేవుడు అధిక సంతానం ఇచ్చినాడు. అంతేకాదు అతని ఇంటి వారు ఏ విధంగా ఉన్నారంటే ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నటువంటి విషయం చూడండి. పరాక్రమశాలులై తమ తండ్రి ఇంటికి పెద్దలంట. ఊరికనే పెద్దలు పెద్దలు పెద్దలు. ఏం పెద్దలు? సాక్ష్యం లేని పెద్దలు. ఏం సేవ అండి? సేవ 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 అంటాము. చూడండి, ఓబేదేదోము యొక్క కుటుంబం చూడండి, పరాక్రమశాలులంట. అంతేకాదు వారు ఎలాంటి వారు అనంటే వారి ఇండ్లకు పెద్దలై ఉన్నటువంటి యొక్క సందర్భం మనకు కనబడతా ఉంది. ఎంత మంచి పేరు కనబడింది కదా, ఎంత మంచి పేరు ఉన్నది.
కాబట్టి ఇంకొక విషయం చదువుతున్నాను, 8వ వచనం కూడా, ఓబేదేదేము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62 వారు తమ పని చేయట్లో మంచి గట్టివారు అంట. చూడండి ఎంత మంచి పేరుంది. ఓబేదేదేము కుటుంబము, వారి పిల్లలు ఏ విధంగా ఆశ్రయించబడ్డారు. దేవుని బిడ్డలారా, పరిచయం చేస్తుంటే మనము, దేవుని సన్నిధి కలిగినట్టు మనము, మన కుటుంబము, మన సొత్తు ఆశ్రయించబడుతుందా? మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు? అంతేకాదు, మనం చేసేటువంటిది మన పిల్లలకు వస్తుంది. భూలోకంలో ఉన్నప్పుడు ఎట్లా సంపాదించి మన పిల్లల కొరకు సంపాదించి పెడుతున్నామో, మనం చేసేటువంటి అవిధేయత లేక అక్రమము, దైవికమైనటువంటి క్రమం లేకుండా చేస్తే అది మన పిల్లలకు వస్తుంది. ఓబేదేదేమో మన దేవుని మనస్సాన్ని చేర్చుకున్న కారణాన్ని బట్టి తన కుటుంబం ఏ విధంగా ఆశ్రయించబడింది, తన యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారు, తన సొత్తంతా కూడా ఆశ్రయించబడేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ విధంగా నీవు నేను ఆశ్రయించబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది, దేవుని చిత్తమై ఉంటుంది. వారు పరాక్రమశాలులు ఉన్నారు, ఇంటి వారికి పెద్దలుగా ఉంటున్నారు, అంతేకాదు నమ్మకమైన వారు, అంతేకాదు మంచివారు, గట్టివారట. పని చేసేట్లో ఎట్లాంటి వాళ్ళంటే గట్టి వాళ్ళు, నమ్మకం లేనటువంటి వారుగా మంచివారుగా ఉండకూడదు. అదే మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 18వ వచనంలో 18 నుంచి వారి గురించి చాలా విషయాలు రాయబడతాయి. 18వ వచనము నేను మధ్య భాగంలో చదువుతున్నాను, వినండి. మధ్య భాగం, ఓబేదేమును హేయేలు పాలకులుగా నియమించబడ్డారు. దేవుని యొక్క మందిరంలో ఏమైనారు? వాళ్ళు పాలకులుగా నియమించబడి సంగతిని మనము చూడగలము. అందులోనే చూడండి 24వ వచనంలో 24వ వచనంలో జకర్యా 24లో 21వ వచనంలో కూడా, మరియు మత్తిత్యా, ఎలిపెలేకు, మిక్మయేను, ఓబేదేదేము, యెహీయేలు, అహజ్యాయ అను వారు రాగమెత్తుటకు, సితారులు వాయించుటకు నియమించబడ్డారు. చూసారా, వాళ్ళు పాటలు పాడడానికి, రెండోది వాయిద్యములు వాయించడానికి వారు నియమించబడ్డటువంటి వాళ్ళుగా దేవుని మందిరములో వారికి ఎలాంటి ప్రాధాన్యత ఉన్నది. 24వ వచనము, షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాషా, జకర్యా, బెనాయా, ఎలియాజరును యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదువారును, ఓబేదేదేమును యెహియామును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమించబడిరి. చూసారా, ఓబేదేదేము యొక్క కుటుంబము ఏ విధంగా ఆశీర్వదించబడింది, ఏ విధంగా దీవించబడుతూ ఉన్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడినటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 37 16, 37. అప్పుడు మందసము ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులు నియమించును. ఓబేదేదేమును వారి సహోదరులైన 68 మందిని యెహూదును కుమారుడైన ఓబేదేదేమును ఓసానును ద్వారపాలకులుగా నియమించబడిరి. గమనించినారా? ఇట్లాంటి చాలా ఉన్నాయి ఓబేదేదేము గురించి నేను చెప్పడానికి. అందుకొరకనే దేవుని బిడలముగా 3 నెలలు దేవుని మనస్సము తన ఇంటిలో కాపాడినందుకు, దేవుని కొరకు నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి తన కుటుంబం ఏ విధంగా ఆశ్రయించబడింది, ఎంత ముఖ్యులుగా ఉంటున్నటువంటి విషయం. ఇంకొక మాట కూడా నేను చదవాలని తలస్తూ ఉన్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25లో గమనించండి. ఇక్కడ కూడా ఒక చక్కని సందర్భము మనకు ఉన్నట్టుగా మనము బైబిల్లో చూడగలం. 25వ అధ్యాయము 24వ వచనము. 24 బొక్కసముల మీద ప్రధానిగా నియమించబడినటువంటి వంశావళి కూడా వీరే అనేటువంటి మనము గమనించవలసిన వారముగా ఉంటున్నాం. అంతేకాదు, ప్రధానిగా గెర్షోముకు పుట్టిన బొక్కసముల మీద ఇతడు మోషే యొక్క సంతతి సంబంధించిన వాడు. 25వ అధ్యాయము 24 అధ్యాయంలో
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 25, 24లో 25 అతడు దేవుని మందిరములో ఓబేదేదోము వద్దనున్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరములన్నీ రాజనగరంలో సొమ్మును కూదోబెట్టి ఇతడు ఇశ్రాయేల్ రాజు తీసుకొని పోయినాడు. అదే అతడు బొక్కసముల మీద కూడా ఒక అధిపతిగా ఉన్నాడు. దేవుని మందిరానికి సంబంధించిన అందుకని అతడు దేవుని మందిరంలో ఓబేదేదోము వద్దనున్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములు దేని మీద కాపలా కాసేవాడుగా ఉన్నాడు? దేవుని మందిరంలో ఉన్నటువంటి బొక్కసముల మీద నియమించబడిన వాడిగా ఉన్నాడు. అందుకొరకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఓబేదేదోము కుటుంబం ఏ విధంగా ఆశ్రయించబడిందో మన కుటుంబాలు కూడా ఆశ్రయించబడాలి. ఇది మనము కోరేటువంటి విషయం. దానికి కావలసిన సత్యం ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఇది దావీదు గారు గుర్తించినాడు, తెలుసుకున్నాడు. తర్వాత భాగం తన విషయం చూద్దాం. ఓబేదేదోము కుటుంబం ఏ విధంగా ఆశ్రయించబడిందో ఆ విధంగా మనము మన కుటుంబాలు ఆశ్రయించబడాలని దేవుని దాసలంగా కోరుతున్నాం. ప్రభు వాక్యము దీవించునుగాక. ప్రియమైన తండ్రి, చదివినటువంటి భాగాలను గుర్తించి మేము కూడా మా కుటుంబాలు ఆ విధంగా దీవించబడడానికి ఒక సహాయపడమని యేసునామమున ప్రార్థన చేయుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.